ఏ కొడుకైనా కూడా రోల్ మోడల్ తన తండ్రే. సో నాకు ప్రతి ఒక్క దాంట్లో ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది అనేసి పర్ఫెక్ట్గా చెప్పడం మా నాన్న చేసిన మొదటి మంచి పని. నేను నా పక్కనున్న ఇన్ఫ్లుయెన్సెస్ వల్లనో దేనివల్లనో నాకు తెలియదు, బట్ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మా నాన్న చెప్పిన విధానాన్ని నేను ఛాలెంజ్ చేయడం బాగా జరిగేది. బట్ ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మా నాన్న కరెక్ట్ అన్ని విషయాలలో పర్ఫెక్ట్ అనేసి ఈ ఏజ్కి వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వడం జరిగింది. హీ ఈజ్ ద బెస్ట్ డాడ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. యాజ్ ఎ డాటర్ ఐ హ్యావ్ అ వెరీ అందరికంటే ఎక్కువ డామినెన్స్ నేనే చూపిస్తాను కావచ్చు మా నాన్న మీద. సో యాజ్ అన్ ఆఫీసర్ చెప్పాలి అంటే హీ వాజ్ వెరీ డెడికేటింగ్ టువర్డ్స్ ద ఆఫీస్ అండ్ హీ వాజ్ అంటే ఏమన్నా వర్క్ ఉంది అన్నా కానీ డే అండ్ నైట్ ఉండి చేసేవాళ్ళు ఆల్మోస్ట్. మా మమ్మీ ఊరికే చెప్పేది, ఫోన్ చేయి మీ డాడీకి ఎప్పుడు వస్తాడు, ఫోన్ చేయి ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. సో అట్లా ఉండేది. అండ్ అందరూ ఫ్యామిలీ లాగా చూస్తారు మా నాన్నని అన్నారు, కానీ మీరు కూడా దాన్ని రెసిప్రొకేట్ చేశారు మా డాడీకి. ఎవ్రీవన్ ట్రీటెడ్ మై డాడ్ యాజ్ అ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. అండ్ ఇంకా మా నాన్న గురించి చెప్పాలి అంటే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్. హీ వాజ్ వెరీ సపోర్టివ్ టు మీ అండ్ హీఈస్ మై రాక్ సాలిడ్. అంటే ఏదైనా సపోర్ట్ సిస్టమ్ నాకు ఎప్పుడు ఉంటుంది అని నేను ఏది పోదు అనుకుంటానో అది మా నాన్న. హీఈస్ ఎవ్రీథింగ్. నేను ఇక్కడ ఉన్నాను అంటే హీఈస్ ద రీజన్ ఫర్ దాట్. సో థ్యాంక్ యూ. ఎస్సీ అండ్ సిఈగా వర్క్ చేస్తూ రిటైర్ అవుతున్నటువంటి సన్మాన గ్రహీత కొండ రాజేశ్వర్ మరియు వారి సతీమణి గారు మన వాళ్ళు చెప్పినట్టుగా, పోచంపాడు మిత్రుడు చెప్పినట్టుగా కోటికి ఒకరు అని చెప్పారు. నిజమే అది దా విషయంగా ఒకసారి మాట్లాడతాను. తర్వాత నాకు నా అనుబంధం రాజేశ్వర్తో కూడా నేను చాలామందిని ఏందని చెప్పంటే నా అన్నదమ్ములు కాకుండా ఎవరైనా సరే మిత్రుడు పర్చేసుడుగా మాత్రమే చూస్తాను నేను. కానీ ఒక ఇద్దరిని మటుకే నేను తమ్ముడు అని పిలుస్తాను. నేను అది మనసా వాచ కర్మ పిలుస్తాను. దాంట్లో రాజేశ్వర్ ఒకడు. సో మీరు ఇందరు అన్న అని చెప్పినా కానీ తమ్ముడు అని చెప్పి సంబోధిస్తుంటాను ఎప్పుడు కూడాను. తమ్ముడు కోటి మందిలో ఒకడు అని చెప్పడానికి నాకు కూడా ఎలాంటి సంకోచం లేదు. రాజేశ్వర్తో నాకు ఎక్కువగా ఉన్న అటాచ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 90s. ఆ రోజుల్లో లోడ్ డిస్పాచ్ ఆపరేషన్ కోసం మనకు డైరెక్ట్ డైలింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఆదిలాబాద్కు లేదు. లోడ్ డిస్పాచ్ వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఆదిలాబాద్కి ఇవ్వాలి అని అంటే వరంగల్ వాళ్ళకు చెప్తారు, వరంగల్ నుంచి జగిత్యాల నుంచి నిర్మల్ నుంచి ఆదిలాబాద్. ఈ మధ్యలో ఉన్న ఆపరేటర్స్ అందరు కూడాను 2 ఫోన్లు లైన్లో పెట్టుకొని దే యూస్ టు పాస్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. అలాంటి పరిస్థితిలో ఇట్ ఈస్ దట్ రాజేశ్వర్, హీ వాజ్ దేర్ ఎట్ కరీంనగర్ ఎట్ దట్ టైమ్ అండ్ మై సెల్ఫ్ దానికి రిక్వైర్డ్ స్విచ్చింగ్ ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని వరంగల్ నుంచి మంచిర్యాల నుంచి జగిత్యాల, ఆ విధంగా మొత్తం డైలింగ్ సిస్టమ్ని డైరెక్ట్ లోడ్ డిస్పాచ్ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు డైరెక్ట్ లోడ్ డిస్పాచ్కి కనెక్ట్ చేసుకోవడానికి, డైల్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చేదానికి అబౌట్ వారం రోజుల పాటు మేము నడిచింది వ్యాన్లో, పడుకున్నది క్యారియర్ రూమ్లో. ఆ విధంగా ఎరెక్షన్ చేసుకుంటూ వాటిని ఆ డైలప్ సిస్టమ్ని ఫస్ట్ టైం చేసినాము. అప్పటి నుంచే మాకు రాజేశ్వర్తో ఎక్కువ అటాచ్మెంట్ అండ్ ఎక్కువ కనెక్టివిటీ పెరిగింది. Today we gather here to bid farewell to a
dear colleague, a great friend, and an incredible human being, Sri Konda Rajeshwara Garu. After 35 years of dedicated service, he is now taking a well-earned step into the retirement. For me, this moment is a bit personal. Rajeshwara and I joined this organization together, and I've had the privilege of walking the journey with him from day one. He is the first among our 1990 telecom batch to retire on superannuation, marking a significant milestone for our batch engineers. Over the years, we have shared countless experiences, both professional and personal, and the bond we have built is something I will always cherish. Rajeshwar is the kind of person who greets everyone with a warm smile and a kind word. What I observed within this short period is very dynamic and with open mind. I wish him all the best on the occasion of his retirement. I thank all the organizers, those who have given me opportunity to speak these few words. ఎవరికైనా రిటైర్మెంట్ వయసు అనేది సహజంగానే వస్తూ ఉంటుంది. మనిషి పుట్టుక ఎంత సహజమో గిట్టుక కూడా అంతే సహజం. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఏ సర్వీస్లో అయినా ఉద్యోగం సహజమే, ఆ ఉద్యోగంలో రిటైర్మెంట్ కూడా సహజమైనవే. కానీ ఈ మధ్యకాలంలో మనం నిర్మించిన చరిత్ర కావచ్చు, మనం చేసిన కర్తవ్యాలు కావచ్చు, ఏమి నేర్పించాయి, ఏం చేసాము, చరిత్ర ఎటువైపుగా లిఖించబడ్డది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అందులో రాజేశ్వరరావు సార్ది చాలా ప్రధాన పాత్ర అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మిగతా ఆంధ్ర అధికారుల పెత్తనంలో వ్యతిరేకంగా పోరాటంలో కూడా రాజేశ్వరరావు సార్ది చాలా కీలకమైన పాత్ర. గద్దలెక్కుచునుండు ఘాటు గెక్కుచునుండు పరిభాషణము చేయువాడు కాడు, చలగి పలుకుచుండు చెండాడుచునుండు కరకు మనసు వాడు కాడు కాడు, చేటుపాటుల యందు చేయూతనిచ్చడు తలపుదొడరియుండు చెలిమి కాడు, మెలుపు గలిగినట్టి మేలు కొలిపినాడు హెచ్చి ఉద్యమమిట ఏలునాడు, పరుగు నొలయజేసి వలస వచ్చిన వాణ్ణి గడపదాటు వరకు జడుపుచుండి, కరుడు గటిని గన తెలంగాణ వాడు వినయశీలుండు పేర్మిని బెంచువాడు, కమనైన నెయంబుతో కలిసియుండు చలగి చలగియుండు రాజేశ్వరుండు. నెక్స్ట్ ఆ తర్వాత మనందరు వక్తలు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన శేష జీవితము ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ ఉంటారు. సో దానికి నేను ఒక కందపద్యాన్ని రాశాను. ఇట్టి కొండ రాజేశ్వరు కొరకున్, అంటే వాళ్ళ ఇంటి పేరు కొండ. ఇట్టి కొండ రాజేశ్వరు కొరకున్ కొలిచితి నిన్ను కలువలనిడి, కలువన గలిగిన నలువడ కడుమధురముగన్ పొలుపుగా సాగగజేయవే మలిరాజేశ్వరు బ్రదిమిని మమదలు విరియన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.